మామూలుగా గుడి గోపురాలకు బంగారు పూత పొయ్యడం అంటే బంగారు తాపడం చూస్తుంటాం. ఇక పంజాబ్లోని స్వర్ణ దేవాలయం కూడా బంగారంతో దగదగలాడుతుంది. కానీ ఇప్పుడు అలా తన ఇంటినే బంగారు కోటగా మారుస్తున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 300 కోట్ల బడ్జెట్తో తన కోటని రెడీ చేయిస్తున్నాడు. ఇండియాలో హాలీవుడ్ హీరో స్థాయిలో 550 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకునే రెబల్ స్టార్ అందుకు తగ్గట్టే తన కోటని బంగారంతో కడుతున్నాడా? నిజం చెప్పాలంటే పాన్ ఇండియా లెవెల్లో ప్రభాస్కి గట్టి పోటీ ఇచ్చేది మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ఏ అంటున్నారు. అలాంటి తారక్ కూడా ఇప్పుడు కోట కట్టే ప్రయత్నంలో ఉన్నాడంటున్నారు. రీసెంట్గా 178 కోట్లతో అల్లు అర్జున్ కూడా కోట లాంటి ఇల్లు కట్టాడు. కానీ ప్రభాస్ కట్టేది రాజమౌళి ఊహల్లో పుట్టిన కోటేనా? అదే దారిలో ఎన్టీఆర్ కూడా నడవబోతున్నాడా? మరి తన మాస్ కోట ఎంత బడ్జెట్తో కట్టబోతున్నట్టు? టేక్ ఎ లుక్. రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త ఇల్లు కాదు కొత్త కోట పాన్ ఇండియా లెవెల్లో వార్తగా మారుతోంది. ఎందుకంటే 300 కోట్ల ఖర్చుతో ప్రభాస్ తన ఇల్లు రెడీ చేయిస్తున్నాడు. హైదరాబాద్ శివార్లలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఆల్రెడీ 75 కోట్ల పైనే ఖర్చు పెట్టి 1 ఎకరం తీసుకున్నాడు ప్రభాస్. అందులోనే 300 కోట్లతో భారీ మ్యాన్షన్ కట్టిస్తున్నాడట. ఇదే ఇండస్ట్రీని కూడా షేక్ చేస్తోంది. ఎందుకంటే 300 కోట్లతో రాజమౌళి RRR మూవీ తీశాడు. అందులో 100 కోట్లు తగ్గిస్తే 200 కోట్లతో బాహుబలి తీశాడు రాజమౌళి. అలాంటిది ప్రభాస్ సడన్ గా ఇలా తన ఇంటినే 300 కోట్ల ఖర్చుతో కట్టించడం అందరికీ కిక్కిచ్చే షాకే. నిజంగా 300 కోట్లతో ఒక మ్యాన్షన్ కడుతున్నారు అంటే అది ఇల్లా కోట? ఇది కామన్ గా వచ్చే డౌటే. ఇలా రెబల్ హౌస్ వార్త వైరల్ కాగానే అంతా ప్రభాస్ తన ఇంటికి ఇటుకలు కాదు బంగారాన్ని వాడుతున్నాడా అని, ఇంటిని కూడా గర్భగుడి గోపురానికి వేసినట్టు బంగారు రేకుల తాపడం వేయిస్తున్నాడా, ఇలాంటి కామెంట్లే పెరిగాయి. కానీ ఇది మాత్రం నిజం. ఎకరం లాంగ్ ని 75 కోట్లతో, ఇంటిని 300 కోట్లతో ఇలా ప్లాన్ చేయడం అందరికీ షాకింగ్ న్యూసే. రీసెంట్ గా అల్లు అర్జున్ కూడా 178 కోట్ల ఖర్చుతో తన ఇల్లును రెడీ చేయించాడు. అది కూడా వార్తల్లో నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి ఇల్లు, అమితాబ్ బచ్చన్ హోమ్ జల్సా, షారూక్ మన్నత్ లానే ప్రభాస్ ఇల్లు కూడా వార్తల్లో నిలుస్తోంది. ఇండియన్ స్టార్స్ అందరిలో ఇంత కాస్ట్లీయెస్ట్ ఇల్లున్నటువంటి హీరోగా ప్రభాస్ రికార్డు క్రియేట్ చేయబోతున్నాడు. ప్రభాస్ స్పిరిట్ రెమ్యునరేషన్ 150 కోట్ల ప్లస్ ప్రాఫిట్ లో షేర్ లెక్కలు తీస్తే 550 కోట్లు అంటున్నారు. హాలీవుడ్ హీరోలు తీసుకునేంత భారీ రెమ్యునరేషన్ తీసుకునే తను ఇలాంటి ఇల్లు కట్టుకోవడం పెద్ద విచిత్రమేం కాదు. అయితే డ్రాగన్ గ్లిమ్స్ తో రెబల్ స్టార్ కే పోటీ ఇస్తున్న ఎన్టీఆర్ ఇంటి విషయంలో కూడా పోటీ ఇచ్చేలా ఉన్నాడు. ప్రభాస్ 5 పాన్ ఇండియా హిట్లు సొంతం చేసుకుంటే 2 పాన్ ఇండియా హిట్లతో లైన్ లో ఉన్నాడు ఎన్టీఆర్. కాకపోతే రాజమౌళి సెంటిమెంట్ ను జయించిన ఏకైక హీరోగా ఎన్టీఆర్ కు రికార్డ్ దక్కింది. ఇప్పుడు హైదరాబాద్ అవుట్స్కట్ లో ఎకరన్నర స్థలంలో 300 కోట్లకు పైనే ఖర్చుతో ఎన్టీఆర్ మ్యాన్షన్ కూడా ప్లాన్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఇదింకా అఫీషియల్ కాదు. కానీ రెబల్ స్టార్ 300 కోట్ల మ్యాన్షన్ మాత్రం ఆల్రెడీ మొదలవటంతో ఇది నిజానికి దగ్గరగా ఉన్న వార్తగా కన్ఫర్మ్ అవుతోంది.